ఒక చేపకి ఈదడం నేర్పించాల్సిన అవసరం లేదు. ఒక పక్షికి ఎగరడం నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి గుణం అది. వాటిలో ఆ రీప్రోగ్రామింగ్ జరిగిపోయే ఉంది. అలాగే ఒక మనిషికి కూడా సక్సెస్ అవ్వని చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ తన మైండ్లోనే ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలను గుర్తించాల్సిన పని ప్రతి మనిషిలో ఉంది. ప్రతి మనిషి చుట్టూ ఒక శక్తి వలయం ఉంటుంది. ప్రతి మనిషి ఎనర్జీ కలిగిన వాడే. ఆ ఎనర్జీ తను ఆలోచించే ఆలోచన వలన తన చుట్టూ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ ఎనర్జీ అనేది మీకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. మీరు స్పిరిచువాలిటీలో రీసెర్చ్ చేసినా లేదా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసినా కూడా వీళ్ళందరూ చెప్పేదే మన ఆలోచనలే మన జీవితాన్ని క్రియేట్ చేస్తున్నాయని. మన ఆలోచనలు వైబ్రేషన్స్ కలిగి ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్తో కూడుకుని ఉన్నాయని వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. మన ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్ అనే పుస్తకం నుంచి మీ అందరికీ ఉపయోగపడే అంశాలు చెప్తున్నాను. మన ఆలోచనలు ఎలా ఉంచుకుంటే మన లైఫ్ అనేది బాగుంటుంది, మన ఆలోచనలో ఎలా శక్తిని కలిగి ఉన్నాయి, అవి ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి అనే కోణంలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. మీరు దేనినైతే ఇస్తున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో అదే పొందుతారని చెప్తుంది. మరో రకంగా క్లారిటీగా చెప్పాలంటే మన ఆలోచనలను పూర్తిగా కేంద్రీకరించగలిగితే మనం ఏవైతే కోరుకుంటున్నామో వాటిని ఆకర్షించవచ్చు. మనం ఏది కావాలనుకుంటున్నామో అదే దక్కుతుందని ఈ పుస్తక రచయిత వెక్స్ కింగ్ దృఢంగా బలంగా చెప్తున్నారు. మీరు కోరుకోలేనిది, మీకు అవసరం లేవు అనుకునేవే అందవు. వాటిని మీరు ఆకర్షించలేరు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు భయపడేది, మిమ్మల్ని కలవరపెట్టే విషయాలు కాకుండా మీరు కోరుకున్న వాటి గురించి ఆలోచించడం గురించి ముఖ్యంగా చెప్తుంది. ప్రత్యేకంగా విశ్వ నియమాలు అనేవి సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండటం అనే అంశాన్ని గట్టిగా వివరిస్తుంది. చాలామందిని సమాజంలో చూస్తూ ఉంటాం, ఏదేదో వాగుతూ ఉంటారు. నమ్మితే వచ్చేస్తాయా, అనుకుంటే వచ్చేస్తాయా, అలా అయితే నేను 100 కోట్లు కావాలనుకుంటున్నాను, వచ్చేస్తాయని వెటకారంగా మాట్లాడుతుంటారు. వీళ్ళు ఎలాంటి వారంటే పరిశీలన లేనివారు, ఓపిక సహనం లేనివారు. ఆకర్షణ సిద్ధాంతం అనేది కోరుకుంటేనే వస్తాయని చెప్పట్లేదు, బలంగా అనుకుంటే వాటిని ఆకర్షిస్తామని చెప్తుంది. ఆకర్షించిన అవకాశాన్ని వినియోగించుకోవడం నీ చేతుల్లో ఉంది. సింపుల్ లాజిక్ ఇది. మన ఆలోచనలకు శక్తి ఉంది. ఆలోచనలతోనే మీరు మీ కష్టాలను కానీ సుఖాలను కానీ మీరే సృష్టించుకుంటున్నారని పదే పదే మన వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటే అందులో అర్థమే లేదు. అయితే వెక్స్ కింగ్ మీరు అనుకున్నది ఆకర్షించడానికి సాధించడానికి చాలా మంచి పాయింట్స్ చెప్పారు. కానీ అందులో మనం కొన్ని చెప్పుకుందాం, వీలైతే నెక్స్ట్ వీడియోలో కూడా వివరించుకుందాం. అయితే అందులో మొదటి పాయింట్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతంలో లేనిది ఇంకేదో ఉంది అంటున్నారు. ఆకర్షణ సిద్ధాంతం పనిచేయాలంటే మీరు మొట్టమొదటిగా సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్ థింకింగ్ని కలిగి ఉండాలి. అన్నిసార్లు కూడా పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండటం అనేది అసాధ్యం. జీవితంలో కొన్నిసార్లు దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు లేదా అన్నీ మనకు అనుకూలంగా లేనప్పుడు ఆశగా ఎదురు చూడటం, పాజిటివ్గా ఉండటం అనేది చాలా కష్టం. నేను పాజిటివ్గా ఉంటానని అందరూ అంటుంటారు, కానీ పరిస్థితులు కఠినంగా మారినప్పుడు అందరి మనస్తత్వం మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సిన పని మొదటిగా ప్రశాంతతకు, మంచి భావనకు లోనవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే అది మంచి భావాలకే సాధ్యం. మీరు కోరుకున్నది మీ దగ్గరే ఉన్నట్టు ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉండాలి. దానికోసం ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ ప్రయత్నంలోనే ఎన్నో అవకాశాలను ఆకర్షిస్తారు. అవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మన ఛానల్లో ఎన్నో వీడియోస్లో చెప్పాను, మీరు కోరుకున్న దానికి ఎమోషన్ అనేది యాడ్ చేయండి అని. మీకు ఏదైతే కావాలో అది మీ దగ్గర ఉంది అనే భావన మీలో కలిగినప్పుడు మీరు సగం లక్ష్యం చేరుకున్నట్టే. ముందు మీలో ఆ భావన కలిగేలా చూసుకోవాలి. మీరు బాధపడితే కన్నీళ్ళు వస్తున్నాయి, ఎమోషన్. సంతోషంగా ఉన్నప్పుడు నవ్వు వస్తుంది, ఎమోషన్. అలాగే మీకు కావలసిన కోరిక నెరవేరాలంటే అది మీ దగ్గర ఉందనే భావన మీలో కలగాలి. అది మీ దగ్గర ఇప్పుడు లేకపోయినా కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. ఐన్స్టీన్ గారు ఆయన సాధించాలనుకున్న ప్రతి లక్ష్యాన్ని ఇమేజిన్ చేసుకునేవారు. తద్వారానే E=mc² కనిపెట్టారు. ఆయన ఎమోషన్కి కనెక్ట్ అయ్యారు, ఆయన లక్ష్యాన్ని సాధించారు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ గోల్స్ వెనక బలమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ వాళ్ళని సక్సెస్కి నడిపించింది. సెకండ్ వన్, లా ఆఫ్ వైబ్రేషన్స్. విశ్వం అనేది మన ఆలోచనల నుంచి ప్రతి వైబ్రేషన్కి, ఫ్రీక్వెన్సీస్కి ప్రతిస్పందిస్తుంది.
నువ్వు ఎంత శక్తిని అయితే వెచ్చిస్తావో అది తిరిగి నీకు అంతే శక్తిని సమానంగా ఇచ్చేస్తుంది. ఆకర్షణ సిద్ధాంతానికి ఆవల ఉండేదే లా ఆఫ్ వైబ్రేషన్. మీరు గొప్ప జీవితాన్ని గడపడానికి మూలాధారం ఇది. ఒక్కసారి దీని గురించి అర్థం చేసుకొని అన్వయించుకోగలిగితే అది మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. మీ పరిస్థితులను మీ స్వాధీనంలోకి తెచ్చుకొని మంచి జీవితాన్ని సృష్టించుకోగలరు. మీ సెల్ఫ్ బిహేవియర్ ఎలా ఉండాలని చెప్పే రచయితల్లో నెపోలియన్ హిల్ ఒకరు. 1937లో ఆయన రచించిన థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం అన్ని కాలాల్లో కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలందరూ ఆయన బుక్ ద్వారానే సక్సెస్ అయ్యారని చెప్పుకొచ్చారు. నెపోలియన్ హిల్ తన పుస్తకంలో సక్సెస్ అయిన 500 మంది స్త్రీ పురుషులను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ సక్సెస్కి కారణమైన ముఖ్య అంశాలను తెలుసుకున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అతను తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాతావరణం వలన, మనం ఎంపిక చేసుకుని స్వీకరించే ఆలోచనల వైబ్రేషన్స్ వలన మనం మనలాగా ఉండగలుగుతున్నామని చెప్పుకొచ్చారు నెపోలియన్ హిల్. ఆయన రాసిన పుస్తకంలో వైబ్రేషన్స్ గురించి చాలా సూచనలు కనిపిస్తాయి. వెక్స్ కింగ్ ఏమంటారంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా లా ఆఫ్ వైబ్రేషన్ని అన్వయించుకోవటం వల్ల మీ జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయని, దీనివల్ల ఎటువంటి నష్టం కలగదని చెప్తున్నారు. అయితే వైబ్రేషన్స్ అంటే ఏంటి? అణువుల సముదాయం వల్ల పదార్థం ఏర్పడుతుంది. ప్రతి అణువుకు వైబ్రేషన్ అనేది ఉంటుంది. దీనివల్ల పదార్థం, శక్తి కూడా ప్రకృతి పరంగా కనిపిస్తాయి, ఆకర్షిస్తాయని అర్థమవుతుంది. మనం స్కూల్లో అందరం చదువుకున్నాం. ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం, ఇవన్నీ వేరువేరు పదార్థాలైనా వేరువేరు రూపాలైనా అణువుల స్థాయిలో వాటి కంపనాలు, పౌనపుణ్యత అంటే ఫ్రీక్వెన్సీస్ అనేవి ఏ స్థాయిలో ఉండాలో నిర్దేశించటమే కాదు, అలా మనకు కనపడేలా చేస్తాయి. ఆ వైబ్రేషన్స్ని అందుకోగల స్థాయి మనకు ఉన్నప్పుడు, దానికి సరితూగగలిగినప్పుడు వాస్తవాన్ని గ్రహించగలుగుతాం. మన ఇంద్రియాలు, మన ఆలోచనలు, పదార్థం, శక్తి అన్నీ కూడా వైబ్రేషన్స్ కలిగి ఉన్నాయని వైబ్రేషనల్ యూనివర్స్ అన్న పుస్తకంలో ఆధ్యాత్మిక రచయిత కెంతో జేమ్స్ మైకెల్ మెక్లియన్ వివరించారు. విశ్వం మన ఆలోచనలు, మాటలు, భావనలు, చర్యలకు ప్రతిస్పందిస్తుంది. అంటే అదంతా వైబ్రేషన్స్ వలనే అనే మెక్లిన్ అభిప్రాయం. వైబ్రేషన్స్ వలన మన వాస్తవాన్ని మనం సృష్టించుకోగలం. ఒకసారి అవగాహన చేసుకోవాలన్నా మీరు పూర్తిగా ఆ అంశంతో శక్తివంతంగా అనుసంధానమై ఉండాలి. మన ఆలోచనలు, ఉద్వేగాలు, మాటలు, చర్యలు అన్నీ మీ కోరికను నిలబెట్టేవిగా ఉండాలి. మీరే కానీ ఏదైనా వస్తువుతో వైబ్రేషన్ కలిగి ఉంటే వాస్తవంలోనికి దాన్ని ఆకర్షించగలుగుతారు. భావోద్వేగాల పరంగా మీరెంత ఫ్రీక్వెన్సీస్తో వ్యవహరించగలుగుతున్నారనే విషయం మీ శక్తి సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు మన సానుకూల దృక్పథంతో ఉన్న మంచి చర్యలు తీసుకుంటున్నాం అని అనుకుంటాం, కానీ లోతుగా చూస్తే మనం నటిస్తూ ఉంటాం తప్ప అందులో చిత్తశుద్ధి అనేది కనిపించదు. మన భావోద్వేగాలపైన దృష్టి పెడితేనే వైబ్రేషన్స్ వాస్తవిక స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనం మంచిగా అనుభూతి చెందితేనే మంచి ఆలోచనలు వస్తాయి. దాని ఫలితంగా మనం మంచి కార్యాచరణకు దిగుతాం. లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్, యూనివర్స్ ఏదైనా సరే ఇవన్నీ మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. మీ ఆలోచనలను ఎలా అయినా మీరు మీకు నచ్చిన విధంగా మార్చుకోగలరు. అది మీ చేతుల్లో ఉంది. మంచి జీవితాన్ని ఊహించండి, మంచి లక్ష్యాన్ని గురిపెట్టండి. మీ ఆలోచనలే మీ ఆయుధాలు. సర్వం సర్వస్వం మనలోనే ఉన్నాయి. మనం ఇంకెక్కడికో వెళ్ళి అడుక్కోవాల్సిన పనే లేదు. పూర్తిగా పరిశీలించి అనుకున్న జీవితాన్ని క్రియేట్ చేసుకోండి మీ ఆలోచనల ద్వారానే. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.